తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి. 8807447474. డైరెక్ట్ ఏదైనా మాట్లాడేస్తావు కదా, దానివల్ల ఏం నీకు ఇబ్బంది రాలేదా ఇప్పుడు ఇండస్ట్రీలో? వచ్చింది చాలాసార్లు. కొన్ని సినిమాలు ఒప్పుకుంటాం, కథ చెప్తారు, సూపర్ ఉంటుంది కథ, ఎలా ఉంది ప్రొడ్యూసర్ పిలిచి అడుగుతాడు, ఎలా చెప్పారు డైరెక్టర్ కథ, చాలా బాగా చెప్పారు సార్, ఆయన చెప్పినట్లు తీస్తే బాగా వస్తుంది అవుట్పుట్ అని చెప్తా. సరే ఓకే షూటింగ్కి వెళ్తాం. ఇది చిన్న డైరెక్టర్లు కాదు, పెద్ద డైరెక్టర్లతో కూడా ఇది నాకు. షూటింగ్కి వెళ్ళిన ఒక వారం రోజుల తర్వాత నేను ఎందుకో కొంచెం డల్లుగా ఉంటా. ఎందుకు డల్లుగా ఉన్నావు అంటారు. అనగానే ఎందుకో అన్నా నాకు తేడా కొడుతుంది, ఇది ఇన్ని రోజుల నుంచి షూటింగ్ చేయి ఏ సీన్ కూడా నాకు ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. ఇది నేను షూటింగ్కి వెళ్ళగానే ఏం చేస్తాను అంటే వెళ్ళగానే అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర ఈరోజు ఏమేమి సీన్లు, నేను లేని సీన్లు కూడా ఇప్పించుకొని చదువుతా. ఈవినింగ్ 4-5 అయ్యేసరికి ఆన్లైన్ ఎడిటర్ దగ్గర కూర్చొని మొత్తం చూస్తా, ఏం రాసినారు వీళ్ళు, ఏం వచ్చింది అవుట్పుట్ అనేసి. నాకు అక్కడ ఏదో తేడా కొట్టిందంటే చెప్పేస్తా, ఏదో తేడా కొడుతుంది నాకు ఈ సినిమా అంటే, ఏం మాట్లాడతావు నువ్వు, అందరు బాగుందంటారు, నువ్వు బాగాలేదంట, ఏమో నాకు అనిపించింది. ఇలా హట్టే కొంతమంది డైరెక్టర్లు నాతో రెండోసారి ఫోన్ చేయరు నాకు. ఆ సినిమాలు అటర్ ఫ్లాప్ కూడా అయినాయి. నేను చెప్పిన ప్రతి సినిమా అటర్ ఫ్లాప్ అయింది. నేను ఇంకోటి ఏదంటే సింపుల్, ఇదేది భాగ్యనగరంలో గమ్మత్తు, ఆ మూవీ ఫోన్ చేశారు ఇట్లా చిత్రం సీన్ అన్న, అరే మొత్తం అందరు కమిడియన్లు కలిసి చేస్తున్నారా, నువ్వు కూడా ఉంటే బాగుంటుంది అంటే, అన్న హ్యాపీ అన్న, మీ అందరితో కలిపి నేను ఒక వారం రోజులు షూటింగ్లో ఉన్నా అంటే హ్యాపీ కదా అని చెప్పి ఒప్పుకున్నా. పోయినా చెప్పారు ఇట్లా, ఇది డబ్బులు ఏమి ఇవ్వరా, అయిపోయినాకే ఇస్తాం అందరూ. సరే ఓకే అన్న. వెళ్తే మొత్తం ఇండస్ట్రీలో ఉండే కమిడియన్లు అందరూ ఉన్నారు మ్యాక్సిమం. అందరితో కూర్చొని మధ్యాహ్నం అందరం పెద్ద టేబుల్ వేసుకొని తినేవాళ్ళం, అంతా బాగుండింది. అంతా అయిపోయింది. రామానాయుడులో ప్రీమియర్ వేసారు. ప్రీమియర్ వేసిన తర్వాత చూసినా ఓకే సినిమా అయిపోయింది. నేను పక్కన నిలబడిపోన్నా. శ్రీనివాస్ రెడ్డి అని వచ్చాడు, ఎలా ఉంది అని అందరిని అడుగుతాడు ఒక్కొక్కడిని. అన్న అదిరిపోయింది అన్న, అసలు ఎవడు గోలో వాడితే తర్వాత మంది అన్న అదే అన్న ఇదని అందరు నా దగ్గరికి వచ్చాడు, ఎలా ఉందిరా అని. ఏమన్నా కమెడీలు అందరూ ఉన్నారు, కామెడీ సీన్లు ఉన్నాయి కానీ నాకు నవ్వు రాలేదు ఆడే కానీ, ఒక 2 సీన్లు తప్ప. ఏమో నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ దొబ్బిందేమో తెలియదు నాకు కూడా. మేబీ అంటే నాకు నచ్చని సినిమాలు కూడా జనాలకు చాలా మంది హిట్ అయినాయి. ఇప్పుడు గీతా గోవిందంలో థియేటర్లో కూర్చుంటే అందరు నవ్వుతారు, నాకు నవ్వు రాలే. తర్వాత ఇదేది జాతిరత్నాలు కూడా థియేటర్ అంతా ఎగిరెగిరి నవ్వుతుంది, నాకు నేను అందరు నవ్వుతాను, నాకు నవ్వు రావట్లే, నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ దొబ్బింది, చిప్పు దొబ్బింది రాలే అనేసి 2 సార్లు నవ్వు వచ్చింది సినిమా మొత్తంలో అని చెప్పి. ఇట్లన్నా ఏమో నా జడ్జిమెంట్ తప్పైండొచ్చు, నా ఒపీనియన్ ఇది అన్న. సరే ఓకే. ఆయన వెళ్ళగానే వీళ్ళందరూ బుద్ధి ఉందిలా నీకు, ఆయన అంత కష్టపడి సినిమా తీసి నువ్వు అట్లా అంటావా అంటే, నా ఒపీనియన్ అడిగాడు, ఒపీనియన్ చెప్పిన, తప్పేముంది. కొద్ది రోజుల తర్వాత వేరే షూట్లో ఆయన కలిసి, నువ్వు చెప్పింది జరిగిందిరా, ఏదో మిస్ అయింది సినిమాలో, సరే ఈసారి ఏదైనా స్క్రిప్ట్ అనుకున్నప్పుడు నేను పిలుస్తాలే అంటే, నేను చెప్పింది పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు, నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొన్ని చిన్న సినిమాలు జరుగుతాయి, జరిగిన తర్వాత ఇప్పుడు నాలో ఇన్బిల్ట్గా డైరెక్టర్ రైటర్ ఉన్నాడు కాబట్టి ప్రొడ్యూసర్లు ఏం చేస్తారంటే, ఒక వారం రోజుల తర్వాత షెడ్యూల్ అయిపోగానే నన్ను పిలిచి, ఏం మహేష్ ఏంది చెప్పు ఏంటి అంటే, నేను లేదండి సెట్లో కొన్ని మార్పులు చేయాలి, ఈ డిపార్ట్మెంట్ బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది కొంచెం ఇలా చేయాలని చెప్తా. ఇది డైరెక్టర్లు హట్ అయిపోయి వాడికి ఏం పని ఇవన్నీ చెప్పడానికి, అది ఇది అని చెప్పేసి పిలవడం మానేస్తారు. అవి కూడా జరిగినాయి కొన్ని. అట్లా నాకేంటంటే నా కళ్ళ ముందర ఒకటి ఉన్న సంక్రాంతి పోతా అంటే, అరే ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం మాట్లాడే బదులు ఏదో జరిగేటప్పుడే చెప్తే కరెక్షన్ చేసుకుంటారు కదా అని మనం అనుకుంటాం. అట్లా ఇప్పుడు అంతేందుకు బిగ్ బాస్ ఓటీటీ కూడా మనం మాట్లాడుకున్నాం లోపల కూర్చొని, ఏంది ఇది ఏదో ఒక్క స్పాన్సర్ కూడా రాలేదు, మాట్లాడేది మనిద్దరమే, స్పాన్సర్ రాలేదు, ఒక ప్రమోషన్ రాలేదు, ఏంటిది మనం అనుకున్నాం. మనకు మినిమం అనిపిస్తుంది కదా, అరే మనకు ఇంత కష్టపడి చేస్తున్నాం కానీ ఏదో తేడా కొడుతుంది లోపల మాట్లాడుకుంటాను. అందుకు నేర్చుకోవాలి, ఏది ఏ చెత్త ప్రోడక్ట్ అయినా కానీ సూపర్ అని చెప్పేది నేర్చుకోవాలి కొంచెం. కొన్నిసార్లు అబద్ధం చెప్పడం వల్ల మనం ఎదుగుతాం అంటే నేర్చుకోవాలి మెల్లమెల్లగా. కాదు, ఇండస్ట్రీలో మనకు మనం చూపించుకోవాలి, అదొకటి ఇంపార్టెంట్ అంటారు. అవును, నువ్వు చాలా ఫ్రీగా మామూలుగా ఉంటావు, దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం లేదు దానివల్ల ఏం లేదు. నీకు ఎందుకు చూపించుకోవాలనుకుంటారు? మామూలుగా మర్యాద కోసం అంతే. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే, నీకు ఒక మూవీ సెట్కి నేను చెప్తా సింపుల్, నేను కారు కొనలేదు అప్పుడు, ఎందుకంటే నాకు ఏమో కారు అవసరం ఏముందిలే, దగ్గర అయితే బైక్లో పోదాము, కొంచెం దూరం అయితే కనుక కంపెనీ కార్ వస్తుంది కదా అనుకునేవాడిని. ఒక సినిమా ఒప్పుకున్నాం, ఆయన ఏంటంటే ఎన్ఆర్ఐ,
అమెరికాలో బాగా బాగా మంచి గవర్నమెంట్ పోస్ట్ అమెరికాలో. తర్వాత ఆయన కొడుకుని హీరోగా లాంచ్ చేస్తాడు. సరే ఓకే అంత మాట్లాడుకుని దాంట్లో ఫ్రెండ్గా యాక్టర్ నన్ను ధనరాజ్ అన్న అనుకున్నారు. ఫస్ట్ రోజు కృష్ణానగర్కి ఒక కార్ వచ్చింది నా రూమ్ దగ్గరికి, కొత్త ఇన్నోవా. డోర్ దిగానే హీరో వాళ్ళ నాన్న, ప్రొడ్యూసరు, డైరెక్టరు, రైటరు, కో డైరెక్టరు, ఓ వావ్ అనుకొని నేను కూడా ఎక్కిన. రెండో రోజు ఒక కార్ వచ్చింది, వేరే కారు. తీగానే కొందరు సీనియర్ ఆర్టిస్టులు. సరే ఓకే కూర్చున్నా, హాయ్ అండి. మూడో రోజు ఇంకొక కార్ వచ్చింది, ఏసీ పని చేయట్లే, కిటికీలు లేవు. అది నాది కాదు, నేను కొనలేదు, అది నేను ఎక్కడానికి ఓకే వచ్చింది. అంటే ఫస్ట్ రోజు ఇన్నోవా పంపించారు, రెండో రోజు ఒక మీడియం కార్ పంపించారు కాలేజ్. మూడో రోజు పంపించిన కారులో ఏమీ లేదు. ఎక్కితే ఫోకస్ పుల్లర్లు, ఈ కెమెరా అసిస్టెంట్లు, లైట్ మెన్లు, ఇది నాకు అర్థం కాదు అని చెప్పి వెళ్ళి కొడేటర్ని అడిగిన, అన్న ఏందన్నా ఫస్ట్ రోజు ఆ కార్ వచ్చింది, రెండో రోజు ఇది, మూడో రోజు ఇది అంటే, అరే ఫస్ట్ రోజు ప్రొడ్యూసర్ని హీరోని ఆ కృష్ణానగర్ తుప్పల్లో తిప్పితే ఏం బాగుంటుందిరా, నువ్వు అక్కడ ఉన్నావు అని తెలియదు, ఏదో లొకేషన్ పంపించినావు వచ్చేసినాం ఇంకా మేము. రెండో రోజు వచ్చేసి సీనియర్ ఆర్టిస్టులు పెట్టాము, వీళ్ళందరూ కృష్ణానగర్లో కష్టపడి ఎదిగి చుట్టుపక్కల ఏరియాలో సెటిల్ అయిన వాళ్ళు, వీళ్ళందరినీ కూర్చోబెట్టి మళ్ళీ అదే కృష్ణానగర్ సందుల్లో తిప్పితే వీళ్ళు గిల్టీగా ఫీల్ అవుతారు. సరే మూడో రోజు వచ్చింది కదా ఈ కార్ ఏంది అన్న, వాళ్ళు ఫోకస్ పుల్లర్లు, కెమెరా అసిస్టెంట్, నీ పక్క ఫ్లాట్లోనే ఉంటారంట వాళ్ళు, ఎలాగో ఆ కార్ వస్తుంది కదా నీకు ఇచ్చిన. ఎందుకన్నా ఇంత అవమానము అంటే, కారు కొనరా దరిద్రుడా అని చెప్పి ఆయన చెప్పాడు. అదేంటంటే ఇండస్ట్రీలో కారు, ఇప్పుడు ఈ వాచ్ ఉంది, మంచి కాస్ట్లీ వాచ్, టీ షర్ట్ ఉంది, ఇది జూనియర్ ఎన్టీఆర్ వేసుకున్నాడు బ్రాండ్ బ్లూ ఆరెంజ్, ఆ టీ షర్ట్, ఇవన్నీ ఎందుకు అంటే కనుక ఇక్కడ ఈ బట్టి మర్యాద ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే, అంటే టాలెంట్ బట్టి మర్యాద ఇస్తారు, అది పక్కన పెట్టండి. ఇంకొకటి ఏంటంటే మన ఇండస్ట్రీలో మనం కొట్టుకునే స్ప్రే ఉంటుంది కదా, పర్ఫ్యూమ్ బట్టి కూడా రెస్పెక్ట్ వస్తుంది. ఒకసారి నేను మా ఫ్రెండ్, నేను పర్ఫ్యూమ్ కొట్టుకున్నా, వాడు పర్ఫ్యూమ్ లేదురా అని, సరే నాదే కొట్టుకో అన్నాడు. వెళ్ళగానే ఒక ఆయన ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఏంది ఇద్దరు ఒక పర్ఫ్యూమ్ కొట్టుకున్నారు, లేవా పర్ఫ్యూమ్లో అన్నాడు. ఇప్పుడు ఈ అమ్మ ఏంది ఇది ఇట్లా కూడా ఉంటుందా అనిపించింది నాకు. సో అట్లా ఇండస్ట్రీలో అంతే. తర్వాత నేను ఏ రోజైతే కారు కొన్నానో, కారు కొన్నప్పుడు నాకు మార్నింగ్ 5:30కి ఫోన్ చేసే మేనేజరు 7:30కి ఫోన్ చేస్తాడు, సార్ వచ్చారా అని. ఎందుకు, ఓన్ కారు లేట్గా వచ్చినా పర్లేదు అనేసి. కారు లేనప్పుడు ఏంటంటే పొద్దున్నే తీసుకెళ్ళి 5:30కి పడేసేవాళ్ళు లొకేషన్లో. ఆడ కుర్చీలు ఉండవు, ఎవరు వచ్చిండ్రు, ప్రొడక్షన్ వచ్చిండ్రు, ఆకలి అవుతుంటే కాఫీ తాగుదామంటే ఆ సెట్లో ఏముండదు, అటు ఇటు తిరిగి ఏదో మూలం చూసుకొని కూర్చుంటాను. తర్వాత నుంచి కారు కొనుక్కొని, సార్ ఏ టైంకి రావాలి, ఓన్ కారా సార్ అంటే, ఓన్ కార్ అయితే 7:30కి వచ్చేయండి సార్, 2 గంటల సేపు అంతే. అట్లా ఇవి ప్లస్ అంతే, ఏం లేదు. మామూలుగా ఏదైనా కానీ డబ్బున్నోడికి విలువ ఇస్తారు. కాదు, కృష్ణానగర్ అని ఎందుకు అంటారు నార్మల్గా, ఇండస్ట్రీ అనగానే కృష్ణానగర్ అని ఎందుకు అంటారు? ఎదిగింది అక్కడే కదా. ఇప్పుడు సారథి స్టూడియోకి, అన్నపూర్ణ స్టూడియోకి, పద్మాలయ స్టూడియోకి దగ్గర. సో టెక్నీషియన్స్ అందరూ అక్కడే ఉండేవాళ్ళు, అందుకే కృష్ణానగర్ అని అంటారు. కృష్ణానగర్ కష్టాలు, కృష్ణానగర్ ఇది. సో ఇప్పటికి కూడా ఇండస్ట్రీ మొత్తం ఆడే కదా ఉండేది. ఇప్పుడంటే మణికొండ అనేది ఒకటి వచ్చింది కాబట్టి మళ్ళీ డెవలప్ అటు పోయారు కానీ అట్లా. ఓకే, నీ ఇండస్ట్రీ జర్నీలో ఏం నేర్చుకున్నావు నీ లైఫ్ కథ? లైఫా, డబ్బులు ఉన్నప్పుడు మిగిలించుకోవాలి ఫస్ట్ పాయింట్. తర్వాత ఏంటంటే ఫేమ్ వస్తుంది పోతుంది, వచ్చినప్పుడు అంటే నీ ఫేమ్ అనేది నీ దగ్గర కనపడకూడదు, నువ్వు లేనప్పుడు నీ ఫేమ్ కనపడాలి. అరే పలానోడు అమ్మ ఆ సినిమాలు చేస్తాడు, అద్దిరా వాడు ఇదిరా అంటారు. ఇంత విన్న వాళ్ళు నువ్వు వచ్చినప్పుడు నిన్ను చూస్తే ఫుల్ ఆపోజిట్ ఉండాలి, మామూలుగా ఉండాలి. ఇప్పుడు నేను ఇప్పటికి కూడా మణికొండలో స్కూటీ వేసుకొని తిరుగుతాంట, టీ స్టాల్కి మామూలుగా వెళ్తుంటా, రోడ్ సైడ్ పానీపూరి తింటాంట, అక్కడ ఎక్కడ దోశలు ఫేమస్ అంటే కనుక వెళ్ళిపోయి మాదాపూర్ ఫుడ్ స్ట్రీట్లో రోడ్డు మీద తిరుగుతా తింటాంట. సో నాకేంటంటే ఓకే, డబ్బులు ఉన్నప్పుడు బాగా రెచ్చుగా ఉంటాము, డబ్బులు లేనప్పుడు ఏం చేస్తావు? అదేదో డబ్బులు ఉన్నా లేకున్నా ఒకటేలాగా ఉన్నావు అనుకో, మామూలుగా నీకు అలవాటు అయిపోతుంది. ఉన్నప్పుడు అలాగే తినొచ్చు, లేనప్పుడు కూడా అవును పెద్ద తేడా అనిపిదు. ఇప్పుడు అజిత్ గురించి చెప్తారు. అక్కడ ఏంటంటే అజిత్ ఒక సెట్లోకి వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతూ వెళ్తానే ఒక లైట్ అంతా సెట్ చేసి కూర్చోన్నాడంట. వెళ్ళి ఈయన పక్కన ప్లేస్ ఉంటే కూర్చొని, బాబాయ్ ఒక బీడి ఉంది అన్నాడంట. ఉంది సార్ అంటే బీడి ఇస్తాను, ఆ బీడి తీసుకొని నేను తాగినాడంట. ఆ లైట్ మెన్ వచ్చి, అజిత్ సార్ నా పక్కన కూర్చొని బీడి అడిగాను నన్ను అంటాడు. ఆయనకి ఏది బీడి తాగాలనిపించింది, ఈయన కావాలంటే ఎక్కడి నుంచో తెప్పించుకోవచ్చు. తిరుగుతున్నాడు, ఒక ఆయన బీడి తాగుతా కనపడినాడు, ఓకే బాబాయ్ బీడి ఉంది అన్నాడు, ఆ ఉంది అన్నాడు, ఇచ్చాడు. మామూలుగా ఇప్పుడు అజిత్ గురించి మనం ఏమనుకుంటే బైక్ వేసుకొని మామూలుగా తిరుగుతాడు అట్లా. సో నువ్వు నీలాగుంటే నీకు పేరు వచ్చినప్పుడు ఇదంతా ఉపయోగపడుతుంది.